అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ సార్. మామూలుగా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ రాష్ట్రంలో పర్యటనలకు వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు ఆ, వాళ్ళ సభలకి జనం తరలిస్తూ ఉంటారు. వాళ్ళ అధికార అధికార పార్టీ సభ అయితే అధికార ప్రభుత్వ సభ అయితే ఇది ఆ, వీళ్ళుంటారు కదా, డ్వాక్రా మహిళలు కానీ వీళ్ళంతా ఉంటారు కదా, లబ్ధిదారులు, వాళ్ళని తరలిస్తూ ఉంటారు. ఇక్కడ మంత్రి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన సభకు రావాలని చెప్పేసి పరిశ్రమల్లో పనిచేసే కూలీలందరినీ రమ్మని చెప్పారు. నిన్న రాలేదని చెప్పేసి కొంతమంది ససేమిరా అని చెప్పేసి పంపించకపోతే వాళ్ళకి పవర్ కట్ చేశారు. ఎలక్ట్రిసిటీ కట్ చేసి వాళ్ళు ఏ పనులు చేయకుండా ఉండేలా చేసి అప్పుడు రమ్మని చెప్పారు, వచ్చేలా చేశారు. వస్తే కానీ పవర్ ఇవ్వమని చెప్పారు. ఏంటి సార్ ఇంత అరాచకం? ప్రభుత్వాలు ఇంకా పరిశ్రమలు రమ్మని చెప్పాలి కానీ రాష్ట్రంలోకి ఇంకా రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోయినా చేసే ఇలాంటి చర్యలను ఎలా చూస్తారు? నిన్న అనంతపూర్ జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన అధికారిక పర్యటన కాదు. ఆయన నిన్న పర్యటన చేసింది అంతర్గతంగా వాళ్ళ పార్టీలో తలెత్తుతున్న సంక్షోభ నేపథ్యంలో అక్కడ పార్టీలో ఉన్న గ్రూపులని సరిదిద్దడం కోసం ఆయన స్థానిక నాయకుల మధ్య పంచాయతీలు చేయడానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన సందర్భంగా ఇక ఎటు మంత్రి గారు వస్తున్నారు, రాజు వెడలేర తేజములు అలనగా కుడి ఎడమల డాల్ కత్తులు మెరియగా అని చెప్పని ఎప్పుడో మా చిన్నప్పుడు రాజు వెడలే అనే సినిమాలతో పాట విన్నాం. అట్లా వీళ్ళు పర్యటన చేస్తున్నారు. ప్రజాధనంతో వాళ్ళు చేసే పర్యటనలకి మంది మార్బలం, వంది మాగతలు, అధికార యంత్రాంగం ఇక చచ్చినట్టు వాళ్ళు ఆ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఇంకొక 3 నెలలు భరించాలి ప్రజలు వీళ్ళని. ఆ ప్రోటోకాల్ అనేది ఇంకొక 3 నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద పడిపోతుంది. సహజంగా ఫలానా పెద్ద ఆయన వస్తున్నాడు మన ప్రాంతానికి అని అంటే ఆయన పట్ల నిజమైన అభిమానము, ఆయనకు ఆదరణ, ఆయనకు ఆకర్షణ ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా రావాలి. కానీ వాళ్ళ ఏ నాయకుడికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితులు లేవు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితులు కనిపించలా. యథా అధినేత తదా నాయకులు. అధినేత పర్యటనల సందర్భంగా స్కూళ్ళకు సెలవులు ఇస్తున్నారు, స్కూలు కాలేజీల బస్సులు గుంజుకుంటున్నారు. బలవంతాన గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి కూడా ఈ వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని ప్రయోగించి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులని బలవంతాన తరలిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ డ్వాక్రా మహిళలు అనేది ఒక స్టెఫిన్ టైర్ లాగా అయిపోయారు ప్రభుత్వానికి. అంటే అసలు వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంటది, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి అవసరాలు ఉంటాయి, వాళ్ళకి జీవనం ఉంటుంది అంటే మర్చిపోయారు. అధికార పార్టీ సభలకి బలవంతాన తరలించడం, బెదిరించటం, అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి చేకూరుస్తున్న లబ్ధి వీళ్ళందరూ కట్టిన పన్ను నుంచే ప్రభుత్వం మనకడ సాగిస్తుందనే అంశాన్ని మర్చిపోయారు. ఇవాళ ప్రభుత్వం ఏదో ఉదారంగా వాళ్ళని కూర్చోబెట్టి మేపుతున్నట్టుగా ప్రభుత్వం ఫీల్ అవుతా ఈ వాలంటీర్ల సహాయంతో ఈ అంగన్వాడీ సిబ్బంది ద్వారా లేదు, ఆ, డోక్రా యానిమేటర్స్ ఉంటారు, ఆ యానిమేటర్ల ద్వారా బెదిరించి గ్రూప్ లీడర్ల ద్వారా డోక్రా మహిళలు ఇంతమంది మీరు హాజరు అవ్వాల్సిందే అని చెప్పని వా- అంటే ఆ ఉద్యోగులకు కూడా ఒక కంపల్షన్ అయిపోతుంది. పై అధికారుల నుంచి వాళ్ళకి ఆదేశాలు వస్తున్నాయి, మీరు తరలించి తీరాల్సిందే అని చెప్పని. వీళ్ళు కూడా ఈ డోక్రా బృందాలని అదే విధంగా బెదిరించి తరలిస్తా ఉన్నారు. ఇది చివరికి పరాకాష్ఠకి రీచ్ అయిపోయింది. నిన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పర్యటన సందర్భంగా అక్కడ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల్ని, ముఖ్యంగా మహిళా కార్మికుల్ని బలవంతాన తరలించే ప్రయత్నం చేశారు. మీరు పరిశ్రమలకి సెలవు ఇవ్వండి, మీరు సిబ్బందిని తరలించండి అని చెప్పని ఆదేశిస్తే మేము ఆల్రెడీ షిఫ్ట్లు బిగిన్ అయిపోయినాక, ప్రొడక్షన్ బిగిన్ చేసుకున్న తర్వాత, మెషిన్స్ ఆన్ అయినాక ఇప్పటికిప్పుడు తరలించడం ఎట్లా సాధ్యం అవుద్ది? మీరు అటువంటిది ఏదైనా ఉంటే ముందుగా మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా అని చెప్పని చెప్పినప్పుడు కనీసం ఒక 2 రోజుల ముందన మేము చెప్తే మేము ఆ పరిశ్రమ ఆ రోజు అంటే ముడి సరుకు ఇవన్నీ మేము రెడీ చేసుకోకుండా ఉంటాం కదా అని చెప్పని వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో బలవంతాన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా పవర్ కట్ చేయించారు. పవర్ కట్ చేయించి అది ఇమ్మీడియట్ మెయింటెనెన్స్ కోసం కట్ చేయాల్సి వచ్చింది. మీకు మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు ఉండదు అని చెప్పని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా చెప్పించారు. అటువంటి మెయింటెనెన్స్ ఏదైనా రెగ్యులర్ గా ఉన్నప్పుడు ఆ ఇండస్ట్రీస్ కి ముందుగా నోటీస్ ఇస్తారు, వాళ్ళకి నోటిఫై చేస్తారు. రేపు పలానా టైం నుంచి మనం హైదరాబాద్ సిటీలో కూడా చూస్తాం. రేపు పలానా ప్రాంతంలో మెయింటెనెన్స్ మూలన, పలానా సబ్స్టేషన్ లో మెయింటెనెన్స్ మూలన, పలానా ప్రాంతంలో పలానా టైం నుంచి పలానా టైంకి కరెంటు ఉండదు అని చెప్పని ఆ రోజు పేపర్లో ప్రకటన వస్తుంది, చిన్న వార్త వస్తుంది. దాన్ని చూసి అలర్ట్ అవుతారు ఆ ప్రాంతీయులు. అట్లాంటిది వల్ల అటువంటి ముందస్తు సమాచారం ఏమీ లేకుండా కేవలం మంత్రి గారి సభకి తరలించడం కోసం
పరిశ్రమలకి సెలవు బలవంతాన ప్రకటించి, అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఒక రకమైన సహాయ నిరాకరణ చేసి ఇవాళ పారిశ్రామికీకరణ పెంచుకోవడం కోసం రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. పెట్టుబడులు రప్పించుకోవడం కోసం, ఉపాధి కల్పించుకోవడం కోసం రాష్ట్రాల మధ్య పోటీ నెలకొనుంది. ఇటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయిన పరిశ్రమలను ఈ విధమైన వేధింపులకు గురి చేయడం ద్వారా, వేధింపులు ప్రభుత్వానికి ఏం కొత్త కాదు, ఈ వేధింపుల పర్యవసానమే కదా చివరికి ఆ 9,500 కోట్ల రూపాయల అమర్ రాజా పెట్టుబడి వాళ్ళ తెలంగాణకు తరలించాల్సిన పరిస్థితి దాపురించింది అని అంటే ఈ ప్రభుత్వ వైఖరే కారణం. వాళ్ళకి రాష్ట్ర భవిష్యత్తు పట్ల కన్సర్న్ లేదు, రాష్ట్ర పారిశ్రామికీకరణ పట్ల కన్సర్న్ లేదు, పెట్టుబడులు రప్పించాలనే తాపత్రయం లేదు, ఉపాధి కల్పించాలనే తాపత్రయం లేదు, గవర్నమెంట్కి రెవెన్యూస్ పెంచాలనే తాపత్రయం లేదు. వాళ్ళకి చేతైందల్లా ఏంటంటే అప్పులు తీసుకురా, మా బలవంతపు రాజకీయం కొనసాగించు, మా వనరుల లూటీ కొనసాగుతూ ఉంటే చాలు, ప్రజలు ఏమనుకున్నా పర్వాలా. ఇవాళ ఎంత సిగ్గుచేటని వ్యవహారం అంటే ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా చూస్తుంటాం మనం. ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించాలన్నా కూడా బ్యారికేడ్లు కట్టాలి, పరదాలు కట్టాలి, చెట్లు నరికేయాలి. అసలు ఈ చెట్లు నరికే వినూత్న పోకడ మరీ ఆశ్చర్యం అనమాట. ఈయన ఓడబొడిచారా పని, ఏమన్నా భారీ ఎన్కౌంటర్లు చేశారా, ఈయన లైఫ్ కి థ్రెట్ ఉందనుకోవడానికి? ఈయన హయాంలో, కనీసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఓ 15 మంది ఎర్రచందనం స్మగ్లర్నన్న ఎన్కౌంటర్ చేసిన నేపథ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టింది లేదు, ఒక వామపక్ష ఉగ్రవాదుల మీద పోరాటం చేసింది లేదు, ఏ విధమైన సాహసోపేతమైన చర్యలకి ఈ ప్రభుత్వం పాల్పడిందే లేదు. అన్ని అరాచకాలు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. గంజాయి స్మగ్లింగ్ దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో మరి ఆయన ప్రాణానికి అంతటి అభద్రత ఎందుకు ఫీల్ అవుతున్నారో, ఎందుకు ఆ రకంగా చెట్లు నరికిస్తున్నారో, అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన పర్యటించే ప్రాంతంలో షాపులు మొత్తం మూసేయాలి. అంటే ఇక ఆ రోజు జీవనం మొత్తం స్తంభించిపోవాలి. ఎవరి ఉపాధి అవకాశాలు అయినా సరే ఆ రోజు ఆ షాపులో పనిచేసే వాళ్ళు, షాపులు కానీ ప్రజలకు ఏదైనా గ్రాసరీస్ కావాలన్నా ఏదన్నా ఆ ముందు రోజు కొనుక్కోవాలి, లేదు మరుసటి రోజు తీసుకోవాలి. ఆఖరికి మెడికల్ షాపులు లాంటివి ఉన్నా కూడా ఎక్స్క్యూజ్ చేయరు. ఒక వైన్ షాపులు మాత్రం తెరిచి ఉంటాయి, ఎందుకంటే అవి వీళ్ళకి అవసరం కాబట్టి. ఇవి 100% ఆక్షేపణీయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రి, పలుసార్లు చట్టసభలకు ఎన్నికైన నాయకుడు, కనీస మాత్రపు కామన్ సెన్స్ లేని ఇటువంటి వ్యవహార శైలి ఒకవేళ ఆయన దృష్టికి రాలేదు, అత్యుత్సాహంతో అధికారులు చేశారు, ఇవాళ మీడియాలో రిపోర్ట్ అయింది, కనీసం ఈ రోజైనా సరే దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయండి. ఆ పరిశ్రమలకు క్షమాపణ చెప్పండి, ఆ చర్యలకు పాల్పడ్డ అధికారుల మీద చర్యలు తీసుకోండి. నా పర్యటన సందర్భంగా ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పని. అసలు సిగ్గుపడాల్సిన వ్యవహారం ఏంటి అంటే, ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా కాన్వాయ్ కోసం మీరు ప్రజలకు కానీ ట్రాఫిక్ స్తంభింపజేయొద్దు, ప్రజలతో పాటే రెగ్యులర్ ట్రాఫిక్ తో పాటే నా కాన్వాయ్ కూడా వెళ్ళొద్ది, మీరు అడిషనల్ ఏర్పాటు చేయొద్దు అని చెప్పని ఆయన ప్రకటించున్నారు. కనీసం అది చూసినా సిగ్గు తెచ్చుకోవాలి కదా. ఒక పక్క మీకన్నా చాలా చిన్నవాడైన వయసు పరంగా, అటువంటి ఓ నాయకుడు ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నప్పుడు మంచిని స్వీకరిస్తే వచ్చే తప్పేంటి? ఇవాళ అనవసరపు ఆర్పాటం. నేను మొన్న చూసా, పొన్నూరు ఎమ్మెల్యే కారు వెళ్తుంది. మీరు గమనించుకుంటే ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మినిస్టర్లకు కూడా బొగ్గ కార్లు వాడొద్దు అని చెప్పారు. అట్లాంటిది ఎమ్మెల్యే కారు వెళ్తుంటే సైరన్ తోటి పోలీస్ వెహికల్ ముందు ఎస్కాట్ వెళ్తుంది. అసలు ఎమ్మెల్యేకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఎవరు చెప్పారు? వాళ్ళకి గన్మెన్లు ఇస్తారు అంతవరకే. అంటే ఎమ్మెల్యే కోసం అని చెప్పని వాళ్ళు ఆర్భాటంగా ట్రాఫిక్ మొత్తాన్ని స్తంభింపజేసి ఎమ్మెల్యే కారుకి ట్రాఫిక్ స్తంభింపజేయమని చెప్పని ఎక్కడ ఆదేశాలు ఉన్నాయి? అసలు అంత ఇన్సెక్యూరిటీలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే పదవిలో కొనసాగమని ఎవరు చెప్పాడు? ఎందుకు ఎమ్మెల్యేగా కొనసాగాలి వాళ్ళు? 100% ఇది ఆక్షేపణీయం. పొన్నూరు ఎమ్మెల్యే, నేను మొన్న మా ఊరు నుంచి గుంటూరు వెళ్తున్నా, నారాకొడూరు విలేజ్ లో అతని కాన్వాయ్ వెళ్తుంటే చేబ్రోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు, ఆ చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధి దాటేదాకా వాళ్ళు ఎస్కాట్ వచ్చి సైరన్ మోగించుకుంటా ఆటోలు గిటోలు వాళ్ళందరినీ బెదిరిస్తా పోలీస్ సిబ్బంది. అంతటే ఆర్భాటం ఎందుకు? 100% ఇవాళ ప్రజా జీవితంలో ఉన్నాళ్ళు ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా వాళ్ళ ప్రయాణాలు ఉండాలి, వాళ్ళ సభలు ఉండాలి, వాళ్ళ సమావేశాలు ఉండాలి తప్ప వాళ్ళ సభల కోసం పారిశ్రామికవేత్తలను కూడా బెదిరిస్తాము, పరిశ్రమలను మూసేయించుతాము, వాళ్ళని బలవంతాన మా సమావేశాలకు తరలించుకుంటామంటే, నిన్న బలవంతాన వాళ్ళని ఉద్యోగాలు మానిపించి బస్సులో తరలించారు. వాళ్ళకి చిర్రెత్తుకొచ్చిన దానికి ఒక్కళ్ళు కూడా రేపు మీకు ఓటేరాళ్ళు. ఆ పరిశ్రమల వాళ్ళు మీకు అగనిస్ట్ గా ఫండింగ్ ఇస్తారు రేపు అక్కడ పోటీ చేసే అభ్యర్థులకి. మీరు ఇవాళ ఏదో మాకు అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి చేతులు అని చెప్పని ఈ రకంగా చికాకు పెడితే వాళ్ళే పూనుకుంటారు మిమ్మల్ని ఎట్లా ఓడగొట్టాలా అని చెప్పని. ఆ బుద్ధి జ్ఞానం ఉంటే ఇటువంటి పనులు ఇంకొకసారి చేయరు. చూద్దాం సార్, పెద్దిరెడ్డి గారికి మరి ఇంత అధికారం నెత్తిపెడితే ఆయన పవర్ కూడా కట్ చేసే పరిస్థితిలో ప్రజలు వచ్చేస్తారు.
ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టే. ఒకవేళ అంటే ఇక్కడ ఉన్న పరిశ్రమల వాళ్ళు వాళ్ళ పార్టీ అభ్యర్థిని ఓడిస్తారనేసి, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది ఓడిపోయేది పెద్దిరెడ్డి గారు కాదు, వేరే అభ్యర్థి. కాబట్టి ఆయన సేఫ్ అనుకుంటున్నారు. బట్ ప్రజలు ఇంకోలాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆలోచిద్దాం, చూద్దామండి. ధన్యవాదాలు సార్.